హాయ్ రా హోమానంద్. పోరా. ఏమైంది వీడికి? ఇప్పుడు ఏం చేయాలి రియా? నా టెన్షన్లో నేనుంటే ఈ అన్నోన్ కాల్ ఏంట్రయ్యా? హలో, ఎవరు? నీ శ్రేయోభిలాషి. నేను ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యాన్ని. అయితే ఏంటి? అలా కోప్పడకు హోమానంద్. నా పేరు నీకెట్లా తెలుసు? నీ పేరే కాదు, నీ బ్యాక్గ్రౌండ్, నీ ఎడ్యుకేషన్, నీ ఏజ్, నువ్వు ఉండే హాస్టల్, అందులో నీ బెడ్ నెంబర్ అన్నీ తెలుసు. అంతేకాదు, నువ్వు కూర్చున్న ప్లేస్, నువ్వు వేసుకున్న డ్రెస్ కూడా. నేను వేసుకున్న డ్రెస్సా? అవును, నల్ల చుక్కలున్న వైట్ కలర్ షర్ట్, బ్లాక్ కలర్ ప్యాంట్. అవును. ఇంతకెవరు నువ్వు? చెప్పానుగా, నీ శ్రేయోభిలాషిని అని. నీకు ఫైనాన్షియల్ గా హెల్ప్ చేద్దామని ఫోన్ చేశా. కష్టపడకుండా వచ్చే పైసలు నాకు వద్దు. అందుకే నేను చెప్పిన పని చేయి, డబ్బులు తీసుకో. అసలే చికాగ్గా ఉంది, కామెడీలు చేయకు. కామెడీ కాదు, కమిట్మెంట్. కమిట్మెంటా? అదేంది? నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు 10వ మెట్టు మీద కూర్చునున్నావు. 1 2 3 4 5 6 7 8 9 10. అవును. ఇందాకటి నుంచి ఓ ఈగ నీ తల చుట్టూ తిరుగుతోంది. అవును. 5వ మెట్టు మీద ఒక న్యూస్ పేపర్ కూడా ఉంది, చూడు. అవును. ఆ పేపర్ తో ఆ ఈగను చంపే. ఏంది? 1,00,000 రూపాయలు ఇస్తాను. 1,00,000 రూపాయలా? ఎట్లిస్తావు? ముందు చంపు, ఎలా ఇస్తానో నీకే తెలుస్తుంది. నా టెన్షన్లో నేనుంటే ఈగని చంపితే 1,00,000 రూపాయల? నేనెవడో పాగల్గాడు జోక్ చేస్తాను. సరే చూద్దాం. ఈగేడుంది? ₹1,00,000 ఈగ ఇదే. వచ్చింది. $1,00,000 వచ్చింది. అమ్మా నిజమే, వీడోడు నాకెందుకు పైసలు ఇస్తుండు? హలో. కంగ్రాట్స్ హోమానంద్. ఫోన్ కట్ చేయకుండా అలాగే రోడ్డు మీదకి వచ్చాయి. వస్తా. జాగ్రత్తగా విను. నీకు కొంచెం దూరంలో ఓ పిచ్చోడున్నాడు. పిచ్చోడా? అవును. అతను ఏం చెప్తే అది చెయ్యి, నీకు 6 లక్షలు వస్తాయి. 6 లక్షలా? ఇంకా ఆలోచిస్తున్నావేంటి? వెళ్ళు. వీడేంది ఎట్లున్నాడు? ఏందిరా నువ్వు? వచ్చి వాటేసుకోవాలా? ముద్దా అమ్మా. అమ్మో 6 లక్షలు. నీకు కూడా చాయ్ బండికి పైసలు ఇస్తారా? ఎంత కప్పు కొడుతున్నావు ఏంద్రా నువ్వు? అమ్మా పైసలు వచ్చినాయి.